హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఎప్పుడైనా మీ ట్రైన్ లేట్ అయిందా, లేదా మీ నెక్స్ట్ ట్రైన్ కోసం 6 అవర్స్ 7 అవర్స్ వెయిట్ చేశారా? ఇలాంటి సమయంలో ఏం చేయాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి అనే విషయాలన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేనైతే కోల్కతాలో మోర్ దెన్ 5 అవర్స్ నా నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేశాను. నా నెక్స్ట్ ట్రైన్ కోసం ఎంత వెయిట్ చేసినా తప్పులేదండి. ఇది రక్సోల్కి. ఈ రక్సోల్ నుంచి డైరెక్ట్గా మేము నేపాల్ బార్డర్ని క్రాస్ చేసి నేపాల్ ట్రిప్ని స్టార్ట్ చేయబోతున్నాం ఈ డే నుంచి. అఫ్ కోర్స్ ఈ 5 అవర్స్ మేమైతే టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మాలానే మీరు కూడా ఈ వెయిటింగ్ టైం ని బాగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇదే బెస్ట్ టైం అవుతుంది. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో మా అనుభవం, అలానే కోల్కతాలో ఏ ప్లేసెస్ చూడొచ్చు షార్ట్ టైంలో, అలానే ఏం ఫుడ్ ట్రై చేయాలి, బోర్డింగ్ టైం వరకు సేఫ్గా ఫన్నీగా ఎక్కడెక్కడ తిరగాలి, అలాంటి ఐడియాస్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ 3-4 అవర్స్లో పెద్ద ప్లానే వేశాను. 6 to 7 లొకేషన్స్ కవర్ చేయాలని అనుకున్నాను. అది కూడా 3-4 అవర్స్లో. అన్ని ప్లేసెస్ నియర్ బై ఉన్నాయి, లాంగ్ అయితే కావు. ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అయితే మా ట్రిప్ అయితే ఇంకా బాగుండేది. బట్ వన్స్ మేము క్యాబ్ డ్రైవర్స్తో మాట్లాడేసరికి ఈ ప్లేసెస్ అన్నీ చూడాలని అంటే మోర్ దెన్ 10 అవర్స్ అవుతుందని షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుందని మమ్మల్ని భయపెట్టించాడు, మీరు ట్రైన్ కూడా మిస్ అవుతారని. సో వన్స్ మేము అగ్రీ అయ్యి 3-4 ప్లేసెస్ చూపిస్తానంటే ఫైనల్లీ అగ్రీ అయ్యి 800 రూపీస్కి ఒప్పుకున్నాడు. తనైతే హౌరా బ్రిడ్జ్, అలానే ఈడెన్ గార్డెన్స్, కోల్కతా విక్టోరియా మెమోరియల్, అలానే దారిలో ఇంకేవో లొకేషన్స్ ఉంటే వాటిని కూడా చూపిస్తానని అగ్రీ అయ్యి స్టార్ట్ చేశాడు. తర్వాత చూస్తే అర్థమైంది రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. బట్ వాడైతే మమ్మల్ని మోసం చేయడానికి అలా చేశాడని తర్వాత లేట్గా అర్థమైంది మాకు. అప్పుడు అనిపించింది ఓలా, ఊబర్, రెంటల్ సర్వీసెస్ బెటర్ ఏమో. 3-4 అవర్స్కి తీసుకుంటే నచ్చినంత డిస్టెన్స్ తిరిగి ఎంత అమౌంట్ అయితే అంత ప్రొవైడ్ చేయొచ్చని. బట్ అందులో కూడా చాలా పెద్ద చీటింగ్ జరుగుతుంది. దాని గురించి అయితే నా రిటర్న్ జర్నీలో సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీరు కోల్కతాలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసం చేయడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము 2-3 ఇన్స్టెన్సెస్లో అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసాం. అలానే ఈ క్యాబ్ బుక్ చేసే ముందు వేరే పర్సన్తో మాట్లాడేటప్పుడు అయితే 2700 అన్నారు ఆ 4 ప్లేసెస్ చూపించడానికి. ఫైనల్లీ బార్గెన్ చేసి ఈ పర్సన్తో 800 రూపీస్కి ఈ ట్రిప్ మాట్లాడుకున్నాం. యాక్చువల్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నట్టయితే హౌరా బ్రిడ్జ్ అయితే స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇండియాలో చాలా ఫొటోస్ తీసుకునే బ్రిడ్జ్ ఇదే అని చెప్పుకోవాలి. అలానే ఈడెన్ గార్డెన్స్ చూస్తున్నారు కదా, ఎంత రాయల్గా ఉందో. చరిత్రలో నిలిచిపోయే క్రికెట్ స్టేడియం అని చెప్పుకోవాలి. ఇదైతే స్టేషన్ నుంచి 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ లెజెండరీ క్రికెటర్ల మ్యాచ్లు జరిగాయి. అండ్ మీకు ఈ స్టేడియంలో బాగా గుర్తుండిపోయే మ్యాచ్ ఏదో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోల్కతా విక్టోరియా మెమోరియల్, వీడియో బిగినింగ్లో చూపించాను కదా, ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. బట్ నైట్ అయితే ఎంట్రన్స్ ఉండదు. సో ఈ ఎంట్రీ ఫీ 30 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అందమైన మరియు పురాతనమైన బ్రిటిష్ కాలపు నిర్మాణం. ఈ ట్రిప్ చేస్తున్నంతసేపు మాకు ఒకటే గుర్తుంది, స్టేషన్కి అట్లీస్ట్ 1 అవర్ ముందు వెళ్ళినట్టయితే చాలా మంచిది అని. బట్ మా మైండ్లో అది రన్ అవుతుంది. బట్ డ్రైవర్ అయితే మమ్మల్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాడు. ప్రతి ప్లేస్ దగ్గర కూడా ఫాస్ట్గా అంటూ ఇబ్బంది పెట్టి గాబర పెట్టేశాడు. లాస్ట్కి మేమైతే జస్ట్ 1.5 అవర్లో ఈ 4 ప్లేసెస్ని కూడా, అలానే దారిలో కొన్ని ప్లేసెస్ చూపించాడు. ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా స్టేషన్లో డ్రాప్ చేశాడు. చూస్తే హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ కూడా మేము డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉండం. బట్ 800 తీసుకున్నాడు. ఓకే అనిపించింది, కోల్కతాలో ఇంతే అని అనుకున్నాం. మా ఫీలింగ్ కూడా ఇదే. ఎందుకంటే మా నేపాల్ ట్రిప్ కాస్ట్ కన్నా ఈ కోల్కతాలో జస్ట్ హాఫ్ డేకి ఎక్కువ కాస్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి కార్నర్లో ఇలాంటి క్యాబ్ డ్రైవర్స్ లేదా వెండర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి చూస్తున్నారు. మీకు హిందీ రానట్టయితే చాలు, ఇంకా మీ ఫేస్ చూసి నచ్చిన రేట్లు చెప్తారు. మీరు తాగే టీ నుంచి లేదా తినే స్నాక్ వరకు ప్రతి ఐటెంలో కూడా ఎక్కడో దగ్గర నార్మల్ పీపుల్ కన్నా మనకి ఎక్కువ రేట్ చెప్పడానికి చూస్తారు. ఎంత చీట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అలానే మేమైతే కట్టి రోల్, అలానే గోల్గప్ప, అదే పుచ్కా, ఇలాంటివన్నీ ట్రై చేసాం. కోల్కతా వచ్చి మిస్టీ దోహి, రసగుల్లా ఎలా మిస్ అవుతాం చెప్పండి. ఆ రెండింటిని కూడా టేస్ట్ చేసాం. ఇవైతే చాలా బాగున్నాయి. స్వీట్ షాప్లో కన్నా మీరైతే స్ట్రీట్ సైడ్ తీసుకున్నట్టయితే
కొంచెం అన్‌హెల్తీ అయినా గానీ అథెంటిక్ స్టైల్ ఇక్కడే దొరుకుతుంది. స్వీట్ షాప్‌లో అయితే ఆ టేస్టే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. 50 రూపీస్ పర్ కప్ తీసుకున్నారు. కొంచెం ప్రైస్ ఎక్కువైనా గానీ టేస్ట్ అయితే బానే ఉంది. సో మేనేజబుల్. అండ్ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఓల్డెస్ట్ బ్రిడ్జ్, అలానే చాలా పెద్ద బ్రిడ్జ్, చాలా ఫేమస్ బ్రిడ్జ్. అండ్ డెఫినెట్లీ కోల్కతా వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఫైనల్లీ మేము స్టేషన్‌కి రీచ్ అయ్యాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఇండియాలో అతి పురాతనమైన మరియు ఇండియాలో లార్జెస్ట్ రైల్వే స్టేషన్. దీన్ని 1854లో నిర్మించారు. ఇది రోజుకి సుమారు 1 మిలియన్ ప్రయాణికుల్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇది ఎంత పెద్ద స్టేషనో నేను ఇంకా స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అలానే ఇక్కడ 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా సౌత్ వింగ్ నార్త్ వింగ్ కాన్సెప్ట్లో సౌత్ ట్రైన్స్ అన్నీ ఒక సైడ్, నార్త్ ట్రైన్స్ అన్నీ ఒక సైడ్ వస్తాయి. ఎలా వచ్చిన ట్రైన్స్ అలానే వెళ్లాల్సిందే బ్యాక్కి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి టు అండ్ ఫ్రో కనెక్టివిటీ మళ్ళీ బ్యాక్కి వెళ్లాల్సిందే. అండ్ చూస్తున్నారు కదా ఈ బుకింగ్ ఆఫీస్ బ్రిటిష్ నాటి కట్టడం, అండ్ చూస్తే అర్థమవుతుంది కదా, అందుకే నేను అన్నాను ఇదైతే పురాతనమైన రైల్వే స్టేషన్. అలానే ఇక్కడ క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీ లగేజ్ని ఇక్కడ పెట్టి మీరు అలా సిటీ చూడడానికి కూడా వెళ్ళొచ్చు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ క్యాబ్లో లగేజ్ని విడిచిపెట్టాం. అండ్ అదైతే అంత సేఫ్ కాదు, బట్ కొంచెం రిస్క్ చేసామనే చెప్పుకోవాలి. ఫైనల్లీ ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి వచ్చాం. ఇక్కడైతే లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పుకోవాలి కంపేర్డ్ టు అవుట్ సైడ్. బట్ మీరు కానీ ఎయిర్పోర్ట్లో లాంజ్ని యాక్సెస్ చేసి ఉంటే ఇదైతే అంత బెటర్ కాదు. బట్ స్టిల్ రైల్వే వాళ్ళు ఈ రేంజ్లో మెయింటైన్ చేయడం గ్రేట్ అనే చెప్పుకోవాలి. మేమైతే మా రిమైనింగ్ టైంని ఈ కంఫర్టబుల్ సోఫా కమ్ రిక్లైనర్స్లో స్పెండ్ చేసాం. ఎయిర్ కండిషన్డ్ లాంజ్ విత్ క్లీన్ రెస్ట్ రూమ్స్, అలానే కాంప్లిమెంటరీ వైఫై ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మీకు కావాల్సిన ఫుడ్ ఇక్కడ ఆర్డర్ చేసుకొని కొనుక్కోవాలి. ఎయిర్పోర్ట్ల లాగా అన్లిమిటెడ్ ఫుడ్ బెవరేజెస్ ఆప్షన్ అయితే లేదు. అలానే మీరు ఫ్రెష్ అప్ అవ్వాలనే ఇక్కడ షవర్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ చిన్న రూమ్స్. అండ్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పెర్ హవర్ 50 రూపీస్. మీరు ఎన్ని గంటలు ఉంటే అంత ఛార్జ్ చేస్తారు. ప్రతి 1 అవర్కి అయితే వాళ్ళు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇదైతే ప్లాట్ఫామ్ 23 దగ్గర, అలానే ప్లాట్ఫామ్ 14 దగ్గర కూడా ఉంది. నేనైతే స్టేషన్లో కానీ ప్లాట్ఫామ్ పైన ఫుడ్ తినాలంటే చాలా ఆలోచిస్తాను, ఎందుకంటే టేస్ట్ అంత బాగోదు. క్వాలిటీ గురించి తెలిసిందే, బట్ టేస్ట్ కొంచెం బాగున్నా కూడా మేనేజ్ చేయొచ్చు. వన్స్ మేము ఫుడ్ ఇక్కడ తిన్నాక మా ఒపీనియనే మారిందని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ దోస్తో ఇచ్చే చట్నీలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఫన్నీగా కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ నచ్చే ఫుడ్ దగ్గర కొంచెం స్పెండ్ చేసినా పర్వాలేదు అనిపించింది. డెఫినెట్లీ మాకైతే పర్ఫెక్ట్ డిన్నర్ అయింది. ఇంకా మేమైతే మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ సోఫాలో హాయిగా రెస్ట్ తీసుకున్నాం మా ట్రైన్ వచ్చేంత వరకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మేమైతే లక్కీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్ టైం. ఇంకేం కావాలి చెప్పండి. అలానే ఈ జనాహార్లో రేట్లు చూసాక మేము అన్లక్కీ అని తెలిసింది. మేమైతే కొంచెం ఎక్స్పెన్సివ్గా టిఫిన్ చేసాం, బట్ ఇక్కడ ఈ రేట్లు చూస్తుంటే మతిపోతుందని చెప్పి వన్స్ మా మదర్ ఈ రేట్లు చూసాక ఇంకా లోపలికి వెళ్ళాం. అండ్ లోపలికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. అలానే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం. అలానే ఒక 6 కేక్స్ తీసుకున్నారు మా మదర్. ఎందుకంటే రేపటి కోసం. తెలిసిందే కదా, మదర్స్కి ఎప్పుడు ప్రీ ప్లానింగ్ ఉంటుంది. అలానే ఇవే మాకు చాలా హెల్ప్ అయ్యాయి, ఎందుకంటే మేము వెళ్ళబోయేది రక్సోల్ స్టేషన్. ఈ మధ్యదారిలో పెద్ద స్టేషన్స్ ఏం లేవు. సో ఈ కేక్ ప్యాకెట్లే మాకు ఆధారం అయ్యాయి లాస్ట్కి. ఎప్పుడైనా మీరు కోల్కతా వచ్చినట్టయితే రైల్వే స్టేషన్లో ఈ జనాహార్ క్యాంటీన్కి మాత్రం ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలానే చాలా వెరైటీ ఐటమ్స్ కూడా నేను చూశాను. మీరు ఆల్రెడీ ఇక్కడ ట్రై చేసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఫైనల్లీ మేమైతే మా బోరింగ్ 5 అవర్స్ వెయిటింగ్ టైంని హ్యాపీగా స్పెండ్ చేసాం. లోకల్ ఫుడ్ ట్రై చేసాం, అలానే ట్రావెల్ చేసాం, అలానే ఎగ్జిక్యూటివ్ లాంజ్లో హ్యాపీగా రిలాక్స్ అయ్యాం. అలానే బెస్ట్ ఫుడ్ తిన్నామని చెప్పుకోవాలి డిన్నర్కి అయితే. ఫైనల్లీ హౌరా టు రక్సోల్ ఎక్స్ప్రెస్లో బోర్డ్ అయ్యి ఇంకా మా నేపాల్ జర్నీని స్టార్ట్ చేసాం. నా నెక్స్ట్ వీడియోలో నేపాల్ బార్డర్ని ఎలా క్రాస్ చేసాం, అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు నేపాల్ ముచ్చట్లు డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.